స్వతంత్రము అది చాలా శ్రేష్టమై ఉన్నదని మనము గుర్తెరిగిన వారై మనము తీర్చబడాలి. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయమును మనము తెరుద్దాం. ఇక్కడ మనము చూచినట్లయితే ఒక వ్యక్తి సాతానుడి చేత పీడింపబడి, అనేకమైన సాతానుల చేత పీడింపబడిన ఒక వ్యక్తి కొరకు మనము నేర్చుకుంటున్నాం. సేనా దయ్యము అని పిలువబడిన ఒక వ్యక్తి జీవితము కొరకు మనము నేర్చుకున్నట్లయితే, ఈ వ్యక్తి యొక్క కొన్ని వచనాలను మనము చదివి మనం ముందుకు వెళ్దాం. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. Gospel of Mark chapter 5 words 1 onwards. వార సముద్రమునకు అదరినున్న గెరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసెడివాడు. సంకెళ్ళతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. చదవబడిన ఒక వాక్యము మన యొక్క జీవితాలకి పరిశుద్ధాత్మ దేవుడు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఆయన చేసి నడిపించునుగాక. నా మాటలను వినుచున్న వారు చాలా జాగ్రత్తగా ఈ మాటలను గ్రహిద్దాం. అదే రీతిగా బాప్తిసము తీసుకోవడానికి సిద్ధపడుచున్న వారు జాగ్రత్తగా ఈ మాటలను మనము విందాం. ఇక్కడ ఒక వ్యక్తి కొరకు మనము నేర్చుకుంటున్నాం. సాతాను శక్తి చేత పీడింపబడి, మరి ఆ ప్రాంతంలో ఉన్నవారు గృహస్థులు సంఖ్యలతో చేతులు కాలు కట్టాలని కట్టినప్పటికీ దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడ ఆ వ్యక్తి ఎక్కడ నివసించేవాడంటే సమాధిలో నివసించేవాడు. ఈ దినాల్లో అనేకుల యొక్క కుటుంబములో స్వతంత్రము లేని కుటుంబాలుగా ఉన్నాయి. అనేకమైన జీవితములో నిజమైన స్వతంత్రము లేదు. అనేకులు మరి సంతోషముగా వాళ్ళు చూపించుకున్నప్పటికీ, వాళ్ళ గృహములో అనేకమైన సంతోషమైన కార్యములు వాళ్ళు జరిగించినప్పటికీ, భార్యాభర్తల మధ్యన సమాధానము లేక, బిడ్డల మధ్యన సమాధానము లేక, గృహములో ఎల్లప్పుడూ గొడవలు అల్లర్ల చేత ఉన్న ఒక పరిస్థితులను మనము చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క వ్యక్తి కొరకు మనం చూసినట్లయితే సాతానుడి చేత పీడింపబడి, ఈ దినం అనేకులు సాతానుడి చేత పీడింపబడి, ఇప్పుడు సాతానుడి చేత పీడింపబడినట్లయితే మనం అనుకుంటాం ఆ పిచ్చి చేష్టలు చేస్తాడేమో, లేకపోతే మనం బయటని చూసినట్లు కేకలు వేస్తాడేమో, అల్లరి గోలలు చేస్తారేమో అనుకుంటాం. కానీ సాతానుడి యొక్క పీడన అంటే అనేకమైన కుటుంబములో గొడవలు. ఒక వ్యక్తి గొడవలు చేసిన వాడై, ఒక వ్యక్తి కుటుంబములో ఎల్లప్పుడూ మరి సమాధానం లేక జీవించుచున్నవాడు. యవనస్తులు కూడా వారు ఏదో బ్రతుకుతారు కానీ వాళ్ళ జీవితంలో నిజమైన తృప్తి ఉండదు. వాళ్ళు చేయుచున్న పని అన్ని పాపమైన పని, చూచుచున్న కార్యాలు, అనేకమైన పోర్నోగ్రఫీస్ చూస్తూ ఉంటారు, అనేకమైన చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు, అనేకమైన పాపమైన కార్యాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అది పాపముగా అనిపించదు, తప్పు చేస్తున్నామని వాళ్ళకి తెలియదు. అదేదో ఎంజాయ్మెంట్లో ఉంటారు, ఏదో ఒక సంతోషము ఈ లోకం ఇచ్చుచున్న ఆ సంతోషములో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ లోకంలో అనేకమైన సంతోషాలున్నా అనేకులు ఎలాంటి సంతోషాలు ఎంచుకుంటారంటే పాప విషయమైన సంతోషాలు వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. అనేకమైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, అనేక విషయంలో సంతోషించవలసిన కార్యములు ఉన్నాయి. కానీ అవన్నీ విడిచిపెట్టి మనుష్యుడు పాపాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకుంటున్నాడంటే హీస్ రూల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ డెవిల్. వాడు పాపమైన ఆత్మ చేత, దుష్టుడి యొక్క ఆత్మ చేత వాడు నడిపింపబడుతున్నాడు గనక వాడు ఒక స్థలములో నిలబడలేకపోతున్నాడు. ఎఫెక్ట్స్ ఆఫ్ చేయమ. వాడు చేయవలసిన పనులను చేయట్లేదు, తల్లిదండ్రులకి ఆశీర్వాదకరంగా ఉండట్లేదు, వాడి జీవితంలో ఒక న్యాయము చేయట్లేదు, పద్ధతిగా వాడు బ్రతకట్లేదు, సొసైటీకి ఒక మర్యాదగా వాడు బ్రతకట్లేదు.
చూడండి, ఈ లోకములో మనం చూచినట్లయితే అనేకమైన గత దినములో మన న్యూస్లో మనం చూచినట్లయితే ఆ సంఘటన చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక యవన సహోదరికి ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని తన స్నేహితుల్ని పిలుచుకొని ఈ యొక్క పార్టీ ఇవ్వాలని మరి బార్ రెస్టారెంట్కి వెళ్ళి వారి స్నేహితులు తాగుచున్నవారు గనక ఆ స్నేహితులకి మందు బాటిల్ వెప్పించి చక్కగా త్రాగించిన తర్వాత ఈ యొక్క సహోదరిని లేకపోతే ఈ యొక్క యవన సహోదరిని కూడా ఆ ఫ్రెండ్స్ ఏం చేశారంటే పురుషులు ఈ యొక్క బలవంతముగా తాగించడము, దాన్ని బట్టి ఆ యవన బిడ్డ మరి మత్తులో ఉన్నప్పుడు బలాత్కారము చేసి వదిలేసి వెళ్ళిపోయినట్లు గత దినములో మనం న్యూస్లో చూసాం. చదువు నిన్ను రక్షించదు, చదువు నీ బుద్ధిని మార్చదు. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా మనుష్యుడు పాపమైన ఈ బంధకములో బంధింపబడి వాడు మాట్లాడుచున్న మాటలు, వాడు కోరికలు, వాడి ఆశలు, వాడి శరీర ఆశలను జయించలేని ఒక పరిస్థితిలో మనుష్యుడు బ్రతుకుతున్నాడు. ఇది పాపం అని తెలియలేని ఒక ఆలోచనలో కాలములో బ్రతుకుతున్నారు చిన్న పిల్లలు. ఈ దినములో డ్రగ్స్కి ఎడిట్ అయ్యి మరి అనేకమైన దినాల్లో మనం చూసిన హైదరాబాద్లో అనేకులు డ్రగ్స్లో పట్టబడిన వారు, అనేకులు దీనికి బానిసలుగా తీర్చబడిన వారు, అనేక పాపమైన విషయముల కొరకు వాళ్ళ భవిష్యత్తును వాడు విడిచిపెట్టి వాడి జీవితంలో ఒక ఉద్దేశంతో ఒక గోల్తో వచ్చాడు. నేను బాగుపడాలి, నా తల్లిదండ్రులకి నేను మేలుగా తీర్చబడాలి, నేను మంచి పేరుని సంపాదించాలి అనుకున్నవాడు ఈ దినం వాడు దారి తప్పిపోయాడు. వాడికి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే వాడికి ఇంకను స్వతంత్రము వాడి జీవితంలో లేదు, వాడి మనోనేత్రము తెరవబడలేదు. ఇంకను పాపమైన బంధకములో సాతానుడి యొక్క శక్తిలో వాడు బంధింపబడి వాడు చేయుచున్న కార్యములన్నీ వాడు గొప్పగా అనుకుంటున్నాడు, కానీ వాడు బంధకములో ఉన్నాడని తెలియట్లేదు. ఈ వ్యక్తి కొరకు మనం నేర్చుకున్నట్లయితే సంఖ్యలతో బంధిస్తున్నారు. ఇంట్లో ఉండాలని ఇంట్లో ఏం చేశారంటే కాలు చేతులు కట్టి సంఖ్యల్లో బంధించినప్పటికీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ సంఖ్యలను ముక్కలుగా చేయడం. ఈ సంఖ్యలు ఏంటంటే అనేకులు ఏమనుకుంటారంటే ధనము రక్షిస్తుంది, డాక్టర్ రక్షిస్తారు. అవును, ఒక సమయంలో మనము దేవుడి పైన నమ్మకం ఉంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మందులు పనిచేస్తాయి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత 3-4 రోజుల తర్వాత మళ్ళీ కలవమంటారు. దానికి కారణం ఏంటంటే నిజంగా ఈ మాత్రలు నీ శరీరానికి పనిచేసిందా లేదా, ఒకవేళ పని చేయలేనట్లయితే ఇంకొక టాబ్లెట్ రాయడానికి లేకపోతే ఇంకొక ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వెళ్తారు. అలాగైతే ఈ ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళక మునుపు ఒక సంతకం తీసుకుంటారు. ఎంత చదువున్న డాక్టర్ అయినప్పటికీ ఆ సంతకం తప్పనిసరిగా తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడంటే ప్రాణం పోయినట్లయితే మాకే విధమైన బాధ్యత లేదని. ఈ లోకములో ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. ఒక ట్రీట్మెంట్ అవ్వచ్చు, కానీ నీకు సహాయం చేయొచ్చు, కానీ నీ జీవితాన్ని రక్షించడానికి ఈ లోకములో నీ చదువు నిన్ను రక్షించదు, నీ ఉద్యోగము నిన్ను రక్షించదు, నీ బుద్ధి, నీ తెలివి, నీ ఆలోచనలు నిన్ను రక్షించవు. కానీ ఎవరు రక్షిస్తారు అని ఒక బృందావన సమయంలో నువ్వు గుర్తెరిగిన వాడుగా నువ్వు తీర్చబడినట్లయితే ఈ దినం ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. సమస్తముని సృజించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన మానవ రూపముగా ఈ లోకానికి ఆయన ఎందుకు దిగి వచ్చాడంటే పాపముతో పోరాడుచున్న మనుషులను రక్షించడానికి ఆ యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, ఏదో ఒక గుంపుని స్థాపించడానికి కాదు, ఇశ్రాయేల్ రక్షించడానికి కాదు. పలానా చాలా మంది ఇంగ్లీష్ దేవుడండి, పలానా దేవుడండి. దేవుడికి కూడా మనం ఏం చేసామంటే పరిమితి పెట్టిస్తాం, కానీ యేసు ప్రభు వారికి పరిమితి లేదు. యేసు ప్రభు వారు చెప్పారు, నేను సర్వ లోకానికి నేను దేవుడై ఉన్నాను, సర్వ మానవులకి నేను దేవుడై ఉన్నాను, సర్వ మానవులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నానని యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు వారు వచ్చారంటే ఏదైతే మనము జయించలేకపోతున్నామో, ఏదైతే నిన్ను రక్షించలేకపోతుందో నీ పాపముని తొలగించడానికి, పాపము తొలగించడానికి మనుషుడు నది స్నానాలు చేస్తాడు, వస్త్రాలు మారుస్తాడు, గుండులు కొట్టించుకుంటాడు, వాడు పుణ్యకార్యాలు చేస్తాడు, లోకమంతా తిరుగుతాడు, వాడు మోకాళ్ళ మీద నడుస్తాడు, వాడు
దేవుడి చుట్టూ వాడు తిరుగుతూ ఉంటాడు, వాడు దొర్లుతూ ఉంటాడు, అనేకమైన ప్రయత్నాలు, వాడు బలులు అర్పిస్తున్నాడు, మేకల రక్తము, కోడి రక్తము, అనేకమైన కొన్ని స్థలములో అయితే చంటి బిడ్డల యొక్క రక్తాన్ని అర్పిస్తున్నారు, కొంత స్థలములో కన్యకల యొక్క రక్తాన్ని వధిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మనుష్యుడే అనుకుంటున్నాడంటే అన్నీ నేను సంపాదించాను కానీ ఈ పాపము ఎలాగ పోతుంది, ఈ పాపముని తొలగించుకోవడానికి మనుష్యుడు అనేకమైన ప్రయత్నాలు, వాడి జీవాన్ని దేంట్లో వాడికి జయము కలగట్లేదు. కనుక ఆ సృష్టికర్త అనే దేవుడు, నీ జీవితంలో ప్రాణం ఇచ్చిన దేవుడు, నీకు నాకున్న విలువ ఏంటంటే ప్రాణము. ఈ ప్రాణము లేనట్లయితే నీకు విలువ లేదు. ఈ యొక్క నీకు పేరు, ఈ దినం నా పేరు బెనియా జేమ్సన్ అయితే ఈ యొక్క బెనియా జేమ్సన్ అన్న పేరు ఈ శరీరానికి కాదు, ఈ ప్రాణం పేరు ఏంటంటే బెనియా జేమ్సన్. ఒకవేళ ఈ నాలో ఉన్న ఈ ప్రాణం పోయినట్లయితే అరే నా ఈ యొక్క బాడీ అంటారు కానీ బెనియా జేమ్సన్ అని పిల్లరు. ఈ శవాన్ని పక్కకు పెట్టండి రా, ఈ శవాన్ని ఈ టేబుల్ మీద ఎక్కించండి రా అంటాం కానీ పలానా పాస్టర్ గారిని పైకి ఎక్కించమని చెప్పం. అందుకే నీలో నా ప్రాణానికి విలువ ఉంది. ఈ ప్రాణమును రక్షించడానికి, ఈ ప్రాణముని నిత్యమైన అగ్నిగుండములోకి వెళ్ళిపోకుండా, గత దినములో ఒక సహోదరితో నేను మాట్లాడినప్పుడు ఆ సహోదరి చెప్పారు, మా అన్నయ్య మేమందరూ దేవుడి సన్నిధికి వెళ్ళిన వాళ్ళమండి, కానీ మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుండి దేవుడిని వదిలేసాం. ఎందుకు మా అమ్మగారిని దేవుడు చంపేశారని ఆ స్త్రీ, ఆ ఒక సహోదరి గారు నాకు అడిగినప్పుడు నేను చెప్పానమ్మా, ఈ లోకములో మరణము రావడానికి, ఈ శరీరము మరణించడానికి ఏదో కారణము కావాలి. కొంతమందికి క్యాన్సర్ వస్తుంది, కొంతమంది యాక్సిడెంట్లో పోతారు, కొంతమంది రోగముతో పోతారు, కొంతమంది హార్ట్ అటాక్తో పోతారు. అనేకమైన కారణాలు బట్టి ఈ శరీరమైన మరణము పొందుతాం. కానీ యేసు ప్రభు వారు నిత్యమైన మరణాన్ని తప్పించడానికి, అంటే నిత్యమైన మరణం ఏదంటే ఈ మరణము తర్వాత, ఈ లోకములో కళ్ళు మూసిన తర్వాత నిత్యము జీవించుచున్న ఒక స్థలం ఉంది. ఆ స్థలము మనము బ్రతుకున్నప్పుడే మనము ఎంచుకోవాలి. నిత్యమైన మరణము దేనికి సూచిస్తుందంటే అగ్నిగుండానికి సూచిస్తుంది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది, ఈ లోకములో నువ్వు మరణిస్తావు, నీకు సమయం వచ్చినప్పుడు నువ్వు మరణిస్తావు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే నిత్యమైన అగ్నిగుండములో నువ్వు వెళ్ళిపోకుండా నిన్ను రక్షించడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. నిత్యమైన జీవము, నిత్యము జీవించుచున్న ఒక స్థలము, అది పరలోక రాజ్యమై ఉన్నది. ఆ పరలోక రాజ్యములో నిన్ను నన్ను చేర్చడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడని సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన బలిగా తీర్చబడి ఆయన రక్తమును చిందించి, ఆయన రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపములన్నీ ఆయన కడిగాడు. ఈ దినం యేసు ప్రభు వారు మనం రక్షించడానికి మనం ఏ కార్యాలు చేయవసరం లేదండి, మనం ఏ పుణ్యకార్యములు చేయవసరం లేదు, మన యాత్రలు చేయవసరం లేదు. ఈ యొక్క మధ్యాహ్నమైన సమయంలోనే యేసయ్యా నన్ను శుద్ధిపరిచయ్యా, నేను నీ పైన విశ్వాసం ఉంచుతున్నానని నువ్వు నమ్మినట్లయితే ఆ క్షణములో నా దేవుడు యేసు ప్రభు వారు నీ జీవితంలో జయమిస్తాడు. పాప బంధకము నుండి నీకు ఒక ఆలోచన ఇస్తాడు. He will open your eyes, He will open your spiritual eyes. If the spiritual eyes are open, then you will know what sin is. ఎప్పుడైతే నీ ఆత్మీయ నేత్రములు తెరవబడతాయో అప్పుడే పాపం ఏంటో నీకు తెలుస్తుంది. గనక దేవుడి యొక్క సల్లి ఎదుగుచున్న మనము మన నేత్రములు తెరవబడాలి. ఈ యొక్క వ్యక్తి కొరకు మనం నేర్చుకున్నప్పుడు ఈ వ్యక్తి సంఖ్యల చేత బంధింపబడ్డాడు. ఏ సంఖ్యలు తను రక్షించలేదు. అందరూ వాడిని కట్టివేసి ఇంట్లో పెట్టాలనుకున్నారు, బంధించాలనుకున్నారు. అన్ని బదలుగొట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. సమాధి అనేది అక్కడ జీవము లేని స్థలము. సమాధిలోకి వెళ్ళిపోయి ఈ దినం అనేక కుటుంబాలు సమాధిలోకి వెళ్ళిపోతున్నాయి. జీవితాలు అర్థమలేని జీవితాలుగా తీర్చబడుతున్నాయి. అనేకులు సమాధి జీవితాలు బ్రతికి ఉన్నారు. అంటే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, అనేకులు జీవిస్తున్నారు కానీ వాళ్ళు ఇంకనూ ఎలాగై ఉన్నారు, మృతులై ఉన్నారు. వాళ్ళు ఏదో కాలు చేతులు ఆడుతున్నాయి, వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నారు కానీ వాళ్ళు నిజంగా బ్రతకట్లేదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఏం ప్రయోజనం ఈ జీవితంతో అని అనేకులు ఏం చేస్తున్నారంటే నిరాశతో, దుఃఖముతో, వేదనతో, ప్రయాసముతో బ్రతుకుతున్నారు. ఈ యొక్క వ్యక్తిని రక్షించడానికి నా యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే యేసు ప్రభు వారు ఈ వ్యక్తిని అడిగారు, రేయ్ నీ పేరేంట్రా అంటే ఆ వ్యక్తి అన్నాడు, నా పేరు
సేన అంటే మెనీ, అనేకమైనవి ఉన్నాం. అనేకమైన దురాత్మ చేత పీడింపబడిన వాడు. ఈ దినము నీ భర్తతో నీకు సమాధానం లేనట్లయితే, నీ భార్యతో నీకు సమాధానం లేనట్లయితే, నీ కుటుంబంలో నీకు సమాధానం లేనట్లయితే, ఈ దినం నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, నా కుటుంబంలో స్వతంత్రము కావాలి, నా జీవితంలో స్వతంత్రము కావాలి, నాలో స్వతంత్రము కావాలి, నా బిడ్డల జీవితంలో స్వతంత్రము కావాలి. ఎప్పుడు గొడవలతో కాదయ్యా, ఎప్పుడు అల్లరలతో కాదు, ఎప్పుడు ఏదో బతుకుతున్నామని కాదయ్యా. మా జీవితానికి ఒక అర్థం ఉండాలి, మా జీవితాలకు ఒక అర్థం ఉండాలని దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ఆశించినట్లయితే, యేసు ప్రభు వారు ఆ వ్యక్తి యొక్క స్థితిని గుర్తెరిగి యేసు ప్రభు వారు అంటున్నారు, ఏ సాతానా, నువ్వు విడిచి వెళ్ళు, నువ్వు విడిచిపో. యేసు ప్రభు వారు ఒక మాట సెలవిచ్చిన వెంటనే, యేసు ప్రభు వారు ఈ దినాల్లో చూచినట్లు యేసు ప్రభు వారు మాట్లాడలేదండి. ఈ దినాల్లో మనము యూట్యూబ్లో చూచింది, ఇన్స్టాగ్రామ్లో చూచుచున్నది, మరి దెయ్యాలతో మాట్లాడతాడు వాడు, అనేకమైన కార్యాలు వాడు చేస్తూ ఉంటాడు. అవన్నీ అబద్ధాలు, మోసము. ఈ లోకంలో మరి సోషల్ మీడియా అధికంగా అయింది కనుక చెడ్డే ఎక్కువగా వెళ్తుంది, మంచి చాలా తక్కువగా వెళ్తుంది కనుక ఈ లోకంలో చెడ్డది చేసిన వారు చేతుల్లో లెక్కల్లో ఉన్నవారు ఉన్నారు, కానీ అవే ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి. కానీ ఈ దినములో మనం అక్కడెక్కడ తిరిగి మనం ఏది చేస్తున్నప్పటికీ మన కుటుంబంలో మన స్వతంత్రాన్ని మనం పొందలేము. కానీ యేసు ప్రభు యొక్క సన్నిధిలో, అయ్యా, నా జీవితాన్ని నీ దగ్గర నేను సమర్పిస్తున్నానయ్యా, ఒక మార్పు కావాలి, నా జీవితంలో ఒక వ్యత్యాసం కావాలని ఆయన పాదముల దగ్గర నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నట్లయితే, యేసు ప్రభు వారు ఆ వ్యక్తికి ఆయన విడుదల ఇచ్చిన తర్వాత, మనం కింద వచనాలు అన్నీ చదవట్లేదు ఎందుకంటే మనకు సమయం సరిపోదు కనుక మనము కింద వచనాలు మనము చదువుదాం. మనము ఒక్క నిమిషం. ఆయన మంచి వస్త్రములు వేసుకొని, ఎన్నోది 15 చదవండి. అక్కడ ప్రజలు, ఆ ప్రాంతములో ఉన్న ప్రజలందరూ ఆ స్థలానికి వచ్చి ఈ సేనాని పట్టిన ఈ వ్యక్తిని చూచినప్పుడు ఇప్పుడు ఎలా కూర్చున్నాడట? ఆ స్వస్థత పొంది వస్త్రములు, మంచి వస్త్రములు వేసుకొని, అంటే ఇంతవరకు తన శరీరాన్ని గాయపరుచుకుంటూ. చూడండి, చాలామంది కోపం వచ్చినప్పుడు, గొడవలు అయినప్పుడు బుర్రలు బాదుకుంటూ ఉంటారు, శరీరాన్ని గాయపరుస్తూ ఉంటారు. అవన్నీ సాతాను శక్తులు. ఎవరైతే గొడవలు అయినప్పుడు ఇది చేసినప్పుడు తలలు బాధించుకోవడం, కత్తి పెట్టి కోసేసుకోవడం, ఏదైనా వస్తువులతో బాధినట్లయితే వెంటనే అలాంటి కార్యాలు చూసినప్పుడు యేసు నామములో పోస్ అయితానా అనాలి. ఇంట్లో అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా అలా ప్రవర్తించినప్పుడు బాధ్యత ఏంటి? యేసు నామములో పోస్ అయితానా అనాలి. ఎందుకు? సాతానే ఏం చేస్తాడు? శరీరాన్ని గాయము చేసుకుంటాడు. ఈ దిన అటువంటి స్వభావం మనలో ఉన్నట్లయితే మనలో సాతానుడి యొక్క శక్తి ఉంది. మనం దూషించుకొని ఈ వ్యక్తిని చూచిన వారు, వీడు స్వస్థత పొంది వస్త్రం వేసుకున్నాడంటే, ఇంతకాలము దిగంబరుడై వస్త్రాలని చింపుకొని సిగ్గుకరమైన జీవితాన్ని జీవించి, పనికిరాని జీవితాన్ని జీవించిన వాడు ఇప్పుడు ఎలాగున్నాడంటే, మంచి వస్త్రములు ధరించుకొని చూచి అక్కడ అందరూ కూర్చొని, యేసు ప్రభుతో కూర్చొని మంచిగా మాట్లాడుతున్నాడట. ఈ కార్యాలు చూచి ప్రజలందరూ ఏం చేశారు? భయపడి ఇక్కడ భయం అంటే ఇక్కడ ఏం జరిగింది? ఈ కార్యములు ఎలా జరిగాయి? ఈ వ్యక్తి ఎలాగ మారాడు? ఈ వ్యక్తి జీవితంలో ఎలాగ స్వస్థత కలిగింది? సంగమా, ఈ దినము నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, నువ్వు ఎక్కడ తిరిగినా నిజమైన స్వతంత్రము, నిజమైన విడుదల యేసులో మాత్రమే నీకు కలుగుతుందని ఈ సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి.
హల్లెలూయా. నువ్వు ఉద్యోగంలో వర్ధిలింపబడాలంటే, నీ శరీరంలో నువ్వు స్వస్థత పొందాలంటే, నీ కుటుంబంలో విడుదల పొందాలంటే, ముందుగా దుష్టుడి యొక్క అధికారము నుండి నువ్వు తొలగింపబడాలి, జయము పొందాలి. ఆ దుష్టుడి యొక్క అధికారము నుండి జయము పొందాలంటే యేసు ప్రభువారు నీ హృదయములోకి రావాలి. యేసు ప్రభువారు గుడిలో ఉండేవాడు కాదు. యేసు ప్రభువారిని 4 గోడల మధ్యలో బంధించడానికి నాకు శక్తి లేదు, విగ్రహంలో బంధించడానికి నాకు శక్తి లేదు, సిలువలో బంధించడానికి నాకు శక్తి లేదు, అక్కడ ఉండి అని చెప్పడానికి నాకు శక్తి లేదు. యేసు ప్రభువారు సర్వ వ్యాప్తి అయి ఉన్నాడు. అన్ని స్థలములో ఆయన ఉన్నవాడు. నీ హృదయములో నివసించుచున్నవాడు. యేసయ్యా నా హృదయములో రాయ్యా, యేసయ్యా నా జీవితాన్ని బాగు చేయమని ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా నీ జీవితములో ఆయన దిగి వస్తాడు. దేవుడు వచ్చినట్లయితే నీలో సమాధానము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. హీ వాస్ పీస్ఫుల్లీ సిట్టింగ్ అంట, సమాధానముతో కూర్చున్నాడట. ఇంతవరకు గలిబిలతో ఉన్నవారు, ఇంతవరకు సమాధానం లేనివారు సమాధానముతో జీవించుచున్నారు. ఇతను 3 విషయాలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయము, నీ జీవితంలో నిజమైన ఒక విడుదల నీ జీవితంలో నువ్వు పొందాలని నువ్వు ఆశించినట్లయితే యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నువ్వు దేవుడి పైన పరిపూర్ణమైన నమ్మకం ఉంచాలి. యేసు ప్రభు పైన నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఒక దినాన యేసు ప్రభు మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో మనం చూచినట్లయితే యేసు ప్రభు రూపాంతర కొండకి ఆయన వెళ్ళి ఆయన తిరిగి వచ్చుచున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి అప్పటికి వచ్చి శిష్యుల కింద ఉన్నారు గనక, ఆ కొండ కింద నిలిచి ఉన్నారు గనక ఆ శిష్యులతో అడుగుతారు, అయ్యా మీరు యేసు ప్రభు వారు వెంబడించిన శిష్యులు కదా, యేసు ప్రభు వారు వెంబడించిన శిష్యులు గనక మా కొడుకు మోగదయ్యం పట్టింది, వాడు మాట్లాడట్లేదు. చూడండి, ఏ దెయ్యం అంట? కొంతమంది దెయ్యాలు మాట్లాడవు. ఏ దెయ్యాలు? ఏ మోగ మాట్లాడవు, దేవుని స్తుతించదు. కొంతమంది ఎంత తిరిగి జవాబు చెప్పరానో కూడా చెప్పరు. కొన్ని మోగ దెయ్యాలు ఉన్నాయి, నేను చూశానండి. కొంతమంది ఎలాగంటే మంచం మీద పడుకొని లేగరు, ఇంకా మంచం మీద పడుకునే ఉంటారు. ఏదో నడు నొప్పో ఏదో బాధ అనుకొని పడుకుంటారు, కానీ ఇది ఏ నొప్పిలు కాదు, ఏ బాధ కాదు. సాతాను శక్తులు యేసు నామములో గద్దించిన వెంటనే గోల చేయడం మొదలు పెడతాయి. ఒక యవనస్తుడిని కొరకు మేము ప్రార్థన చేయడానికి, నేను ఒక్కడిని వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వెళ్ళినప్పుడు ఆడే డప్పు దెయ్యం ఒకే మాట అంటాడు, పడుకొని కళ్ళు తెరడు, డప్పు 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 డప్పు, అదే గోల. పడుకొని లేగడు, మంచం మీద పడుకొని లేగడు. ప్రార్థన చేసాడు, చెవులు మూసేస్తాడు. చెవులు మూస్తున్నాడు బలవంతంగా. బాబా అక్కడ అందరూ భయం కనుక నేనే 2 చేతులు వాడి పక్కకు పెట్టి, పిల్లల్ని కంట్రోల్ చేయండి, పక్కకు పెట్టి నేను చేయడం దేవుడి యొక్క నామముని ప్రార్థించడము, ఆయన నామములో ప్రార్థించడము మొదలుపెట్టాను. అప్పుడు వాడు అప్పటికి ఎవరు గోల్ చేస్తున్నాడు, వద్దో గోల్ చేస్తూనే ఉన్నాడు, కేకలు వేస్తూనే ఉన్నాడు, నేను ఉండలేనని గోల్ చేస్తూనే ఉన్నాడు. లేగడు, అప్పటి వరకు లేగలే. ఎంత బలవంతుడు అంటే పడుకున్న మంచాన్ని పైకి లేపుతాడు పడుకొనే. యేసు యొక్క నామముని పలికినప్పుడు కొన్ని మోగ దయ్యాలుంటాయి, కదలలేని దయ్యాలుంటాయి. యేసు నామముని పలికినప్పుడు కొన్ని విడుదల కలుగుతుంటాయి. ఈ వ్యక్తి యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరికి వచ్చి, అయ్యా మీరు యేసు ప్రభు వారు వెంబడించిన వారు గనక మా కొడుకు మోగదయ్యం ఉంది, వాడు అటు ఇటు పడిపోతున్నాడు, వాడికి స్వస్థత లేదు, వాడి కొరకు ప్రార్థన చేయమని కోరినప్పుడు అక్కడ వాళ్ళందరూ వెళ్ళి ఏం చేశారంటే ఇప్పుడు చేసినట్లు కొంతమంది తల మీద చేపెట్టి తోసేస్తున్నారు కింద, కొంతమంది వాడితో మాట్లాడుతున్నారేమో, కొంతమంది ఈ దినాల్లో ఐ లవ్ యూ, నాకు వీడిని ప్రేమించేస్తున్నాను, అది ఇది అనుకొని అనేకమైన విషయాలు కామెడీలు చేస్తున్నారేమో, కొంతమంది నూనె డబ్బాలు పోసేస్తున్నారేమో, కొంతమంది ఈ యొక్క గుడ్డలు పెట్టి హ్యాంకర్చిఫ్లు పెట్టి పోరా యేసునామములో పోరా అంటున్నారేమో. అక్కడ కార్యాలు ఏవి జరగట్లే. యేసు ప్రభువు రూపాంతర కొండపై నుండి ఆయన దిగి వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా నీ శిష్యులందరినీ నేను అడిగాను కానీ ఎవ్వరు స్వస్థత పరచలేకపోతున్నారు, నువ్వు చేయగలవా? అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నమ్ముట
నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యపరచడానికి ఆయన శక్తి గల దేవుడు. ప్రార్థన మారిపోయింది. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నా ప్రేయర్ రిక్వెస్ట్ చేంజ్ చేసేస్తున్నాను. నా ప్రార్థన రిక్వెస్ట్ ఇంతవరకు మా కొడుకుని బాగు చేయమని నా ప్రేయర్ రిక్వెస్ట్. గాడ్ ఇప్పుడు నా ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా నా అపనమ్మకాన్ని నాకు అపనమ్మకము ఉండకుండా ఏం ప్రార్థన, ఇంతవరకు ఏం ప్రార్థన చేశాడు? అయ్యా నా కుమారుడికి బాగాలేదు, నా కుమారుడిని స్వస్థత పరిచిన వ్యక్తి ఇప్పుడు ప్రార్థన అవసరం మార్చంటున్నాడు. యేసయ్యా నాకు అపనమ్మకము కలగకున్నట్లు నాకు సహాయం దయచేయి. ఈ దినము నీ జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడి యొక్క కార్యాలను చూడాలనుకున్నట్లయితే ఆయన పైన పరిపూర్ణమైన నమ్మకం ఉంచు. క్రీస్తు పైన పరిపూర్ణమైన విశ్వాసము, నమ్మకం ఉంచు. నీ జీవితంలో కార్యములు జరిగించిన వాడు ఆయన. మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు చూసినట్లయితే నువ్వు నిరాశపడిపోతావు. మనుషుల యొద్దకు వెళ్ళినట్లయితే నువ్వు నిరాశపడిపోతావు. అప్పటికి నిరాశపడిపోయాడు, శిష్యులేమీ చేయలేపారు. ఈ దినం మన దగ్గరికి ఎవరు వచ్చినప్పటికీ మనం ఎవరిని చూపించాలి? పలానా పాస్టర్ గారు కాదు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు దెయ్యాలతో మాట్లాడతాడు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు ఖర్చుఫేస్తాడు, ఒక పలానా వ్యక్తి దగ్గర నూనె పోసేస్తాడు, ఆ నూనె కొని వచ్చి ఎంత పోయాడు. నూనెల వైపు కాదు, పాస్టర్ల వైపు కాదు, గొడ్డల వైపు కాదు, ఈ లోకమైన కార్యముల వైపు కాదు, క్రీస్తు వైపు నువ్వు చూపించాలి. అమ్మా నువ్వు క్రీస్తుని చూడు. ఈ దినం ఆయన పైన నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము సాధ్యపరచడానికి ఆయన శక్తి గల దేవుడై ఉన్నాడని నువ్వు బోధించినట్లయితే అక్కడ స్వస్థత కలుగుతుంది. నీ ప్రార్థనలో స్వస్థత కలుగుతుంది. నీ కుటుంబంలో మార్పు కలుగుతుంది. కొన్ని బంధకాలు ఉన్నాయి, సాతాను బంధకములు ఉన్నాయి. ఇంతవరకు యేసయ్యా ఈ మా భర్తను మార్చయ్యా, మా భార్యను మార్చు, మా బిడ్డలు మార్చు, మా పరిస్థితులు మార్చు, ఈ అల్లరులు మార్చు, ఆ గొడవలు మార్చు. ఒక గొడవ రాక మునిపే వచ్చినట్లయితే వెంటనే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి సాతాన్ని మన గృహంలో నుండి వెళ్ళగొట్టాలి. సాతానుడి యొక్క పని గలిబిలి చేయడము, సాతానుడి యొక్క పని సమాధానం తీసివేయడము. ఈ దినము సాతానుడి యొక్క పని చూచినట్లయితే నిజంగా దేశానికి స్వతంత్రము వచ్చిందన్నారు, కానీ నిజముగా మనం చూచినట్లయితే ఇంకనూ స్వతంత్రము లేదు. స్త్రీలకి స్వతంత్రము లేదు, బిడలకి స్వతంత్రము లేదు. గత దినములో మరి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంట, ఆ ఒక స్కూల్లో, మరి స్కూల్ పేరు చెప్పట్లేదు, కానీ ఒక అమ్మాయిని అక్కడున్న ఒక ప్రిన్సిపల్ యొక్క డ్రైవర్ అమ్మాయిని రేప్ చేసేసాడు, చిన్నపిల్లని. అది న్యూస్ అక్కడ క్లోజ్ చేసేసారు. చూడండి, చంటి పిల్లలకి స్వతంత్రం లేదు, వాళ్ళకి స్వేచ్ఛ లేదు, సహోదరులకి స్వేచ్ఛ లేదు. ఈ దినము లోకము కొరకు చూసినట్లయితే ఎంత భయంకరముగా పురుషుడు గే మ్యారేజెస్, పురుషుడు వివాహము చేసుకుంటున్నాడు, స్త్రీ వివాహము చేసుకుంటున్నాడు, పురుషుడు స్త్రీలాగా మారిపోతున్నాడు. అనేకమైన ఘోరమైన కార్యాలు దేవుడు అంగీకరించాడండి. గాడ్ విల్ నెవర్ అలౌ ట్రాన్స్జెండర్స్. దేవుడి యొక్క దృష్టిలో ట్రాన్స్జెండర్స్ లేరు. దేవుడి యొక్క దృష్టిలో గాడ్ క్రియేటెడ్ ఓన్లీ మ్యాన్ అండ్ ఉమెన్. దేవుడు పురుషుడిని స్త్రీని మాత్రమే దేవుడు చేశాడు, మూడో జెండర్ లేదు. స్త్రీని దేవుడు చేశాడు. కొంతమంది కొన్ని లోపాలు ఉంటాయి, జబ్బులు ఉన్నట్లు, కొంతమందికి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఏది ఉన్నప్పటికీ ఆ జబ్బుని మనం ఏం చేయాలంటే ఉంచుకొని దేవుడిని మనం వెంబడించాలి. కానీ ఈ దినాల్లో వారే పాస్టర్లు అయిపోయారు, వాళ్ళకి సంఘాలు ఉన్నాయి,
కొన్ని వందల మంది, వేల మంది వస్తున్నారు. వారు ఏం బోధిస్తున్నారో, ఏం ఆరాధన నడిపిస్తున్నారో అది తీర్పు దినాన మాత్రమే యేసుప్రభు వారు వచ్చినప్పుడే నేను కూడా ఆశగా చూడాలని నేను ఆశిస్తున్నాను. ఈ దినాల్లో పురుషుడికి వివాహం చేసుకోవడానికి లీగల్ అయిపోయింది. అది లీగల్ అయిపోయింది. జాగ్రత్త, మీ బిడలు అబ్బాయిలు అనుకొని సంకలు కొద్దొద్దు. ఈ దినం జాగ్రత్త, అబ్బాయిలు చాలా జాగ్రత్త. అబ్బాయిలు ఒక దినం కేరళలో జరిగిన ఒక విషయం చెప్తాను. ఈ కేరళలో ఏమైందంటే ఒక గృహములో ఒక యవనస్తుడు మాటికి పక్కింటికి వెళ్తున్నాడు. పక్కింటికి వెళ్తే కేరళ ఎక్కువ జరుగుతుంటాయి ఇవన్నీ. పక్కింటికి వెళ్తున్నాడు. ఈ యొక్క తల్లి ఏం చేసింది, ఎందుకురా పక్కింట్లో ఒక అబ్బాయి ఉన్నారు కనుక అమ్మాయి కొరకు వెళ్తున్నాడని వీడిని ఏం చేశారంటే ఎప్పుడు ఇంట్లో తిట్టేవారు. ఏట్రా అమ్మాయి కొరకు వెళ్తున్నావు రోజు అని వాడిని తిట్టి ఇంట్లో పెట్టారు. ఒకదిన అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. వీడు అయినా కూడా రోజు వెళ్తూనే ఉన్నాడు. ఆఖరిగా అక్కడున్న ఆ పురుషుడిని పెళ్లి చేసుకున్నాడు. పురుషుడిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడట. ఇంతవరకు వెళ్ళింది స్త్రీ కొరకు కాదు, పురుషుడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. గనక లోకము భయంకరమైనది. మన పిల్లలను మనమైనా ఎవరైనా జాగ్రత్తగా, పాపలైనా అబ్బాయిలైనా ఎవరైనా చిన్న ప్రాయం నుండి వారికి దేవుడి యొక్క వాక్యమని మనం విత్తుతూ నేర్పిస్తూ వారికి ఈ లోకములో జరుగుతున్న కార్యాలు నేర్పించి దేవుడి యొక్క భయములో భక్తిలో మనము వాళ్ళని పెంచాలి. నా పిల్లలకి ఇప్పటి నుండి చెప్తాను, జాగ్రత్త అన్నీ నేను వివరంగా చెప్తూ ఉంటాను. ఉన్నప్పుడల్లా నేను పెద్దోడికి అర్థమవుతుంది కనుక కూర్చోపెట్టి నేను అనేక విషయాలు వాడితో మాట్లాడుతూ ఉంటాను. ఈ లోకం ఇలా గుందరా, ఇలా బ్రతుకుతున్నారు, కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఇది అని వాడికి ఇప్పుడు నుండే వాడి మైండ్ నేను ఆ దేవుడి యొక్క వాక్యంతో నింపుతూ ఉంటాను. ఎందుకంటే నా భయం నాకుంది. ఎందుకంటే మీ బిడలు గాలి కొదిలేయడానికి వీలు లేదు. జాగ్రత్త, భయంకరమైన లోకములో, భయంకరమైన పాపము నింపబడిన ఈ లోకములో మనము జీవిస్తున్నాం గనక మన కుటుంబంలో నిజమైన స్వతంత్రము రావాలంటే ఆయన పైన పరిపూర్ణమైన నమ్మకమును ఉంచినట్లయితే, నిజముగా ఆయన నమ్మినట్లయితే నువ్వు ఎన్నడూ సిగ్గుపడవు. నీ బిడలను దీవిస్తాడు. అబ్రహామా, నువ్వు నడిచావు గనక నేను నీ బిడలను, వారి బిడలను తరతరములను నేను దీవిస్తాను. ఈ ఆయన సన్నిధిలో ఆయన పైన నమ్మకముగా, యథార్థముగా, వాక్యానుసరముగా నువ్వు జీవించినట్లయితే నిశ్చయముగా నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దీవించుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన పైన పరిపూర్ణమైన నమ్మకము కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైన వారు రెండు చేతులు పైకెత్తి దేవుని నామమును మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయన పైన పరిపూర్ణమైన నమ్మకం ఉంచాలి. రెండో విషయము, అనుదినము ఆనందించే ఒక అనుభవంలో క్రీస్తులో ఉన్న మనము ఎల్లప్పుడూ ఆయనలో ఆనందించిన వారే ఉండాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఆయనలో ఆనందించిన వారే. ఈ లోకమైన ఆనందము తాత్కాలికమైనది. ఈ లోకమైన మార్గము అది విశాలమైన మార్గము. ఎవరు నిన్ను అనరు, నీకే బాధ లేదు, నీకు ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. కానీ క్రీస్తులో ఉన్న సంతోషం అదేంటంటే ఆనందము, అది నిత్యమైన ఆనందము. ఆయన ఆనందములో నువ్వు ఎదిగినట్లయితే నీ జీవితము ధన్యకరముగా అది తీర్చబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఎల్లప్పుడూ ఎవరినందు ఆనందించాలి? ప్రభువందు. నీ కుటుంబము దేని యందు ఆనందించాలి? ప్రభునందు. నీ కుటుంబంలో మంచి కార్యములు జరిగిందంటే ఈ దినము, ఈ యొక్క 78వ ఈ యొక్క ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే దాని యొక్క మనం దేని యందు ఆనందిస్తున్నామంటే నా ప్రభు యందు నేను ఆనందిస్తున్నాను. ఇంతవరకు దేవుడు ఆయన మన దేశాన్ని ఆయన కృపలో ఆయన భద్రపరిచి ఉన్నాడు గనక అదే సమయంలో ప్రభువునందు మనం మొదటిగా ఆనందించాలి. రెండో రీతిగా దేశభక్తి కూడా మనకు ఉండాలి. మన యొక్క దేశంలో సైనికులు ఏం చేస్తున్నారంటే దివారాత్రములు, వారు దివారాత్రములు ఆ బార్డర్లో ఉండడం అని సులువైంది కాదండి. ఆ బార్డర్లో ఉన్నవారంట చాలా కష్టం అంటండి.
ఇది చాలా రోజు రోజుకి ఎవరో చనిపోతారంట, మనకు తెలియదు. మన చుట్టూ ఉన్న సైనికులు రోజుకి రోజుకి ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు, మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు కంటికి కునికి లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారు, మనల్ని కాపాడుతున్నారు. గనక వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్న వారే. వారు రక్షింపబడాలంటే మనము క్రీస్తు యందు మనం ఏం చేయాలి? ఆనందించాలయ్యా, నీకు వందనాలయ్యా, నువ్వు కాపాడిన విధానము కొరకు నీకు వందనాలు, నువ్వు నడిపించిన విధానము కొరకు నీకు వందనాలని నువ్వు దినం మనం ఏం చేయాలంటే మన దేవుడికి కృతజ్ఞత స్తుతులు అర్పించిన వారే ఉండాలి. మన యొక్క ఆంధ్రాలో లేకపోతే మన యొక్క ఈ యొక్క మొత్తం ఆంధ్ర తెలంగాణ తెలుగు దేశస్తులు మన ఇండియా, నేను మణిపూర్ యొక్క న్యూస్ నేను చూసినప్పుడు చర్చ్ అటాక్స్ కొరకు అసలు మణిపూర్లో జరిగిన ఒక ప్రయాసం ఎవరికి ప్రయాసం కలిగిందంటే క్రైస్తవులకి జరిగింది. ఆ యుద్ధము, ఆ ప్రయాసము, ఆ నష్టము ఎవరికి జరిగిందంటే క్రైస్తవులకి జరిగింది. కానీ ఏ న్యూస్ ఛానల్స్ క్రైస్తవులు కానీ చర్చ్ పేరు ఎత్తలేదు. కానీ ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి, ఇంటర్నేషనల్ ఛానల్స్ చూసినట్లయితే వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. 300 పైన చర్చిలు, కొన్ని వేల మంది క్రైస్తవులను వాళ్ళు ఏం చేశారంటే హతమార్చారట, రాలేసి కొట్టారు, గొడ్డలు పెట్టి నరికేశారు. వారు అనేకమైన ఘోరమైన కార్యాలు చేశారు. మన దేశంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు మీకు ఎంతమందికి తెలుసో తెలియదు. కానీ మనకి ఒక 5 సంవత్సరముల క్రితము లేదా 4 సంవత్సరముల క్రితము మన తెలంగాణలో కూడా ఇటువంటి కార్యం జరిగింది. మనకు దగ్గరలోనే జమ్మిగడ్డలో ఒకటి జరిగింది. అదే రీతిగా మన కుషాగూడ లోపల ఒక గ్రామంలో ఒక విషయం జరిగింది. పాస్టర్ గారు నిద్దరిని వాళ్ళు కొట్టి, అదే రీతిగా మన యొక్క జమ్మిగడ్డ దగ్గర మనం చూసినట్లయితే ఒక పాస్టర్ వాళ్ళ చర్చిని వారు ఎరగొట్టి ఈ యొక్క బైక్ని తగలబెట్టేసినట్లు చూస్తున్నాం. చాలా కార్యాలు జరిగాయి. కానీ ఆ సమయంలో ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. కేటీఆర్ గారు రెస్పాండ్ చేశారు కనుక వెంటనే వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకోవడం ప్రారంభించారు. మన ముందు అనేక ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. మన దేశం యొక్క రక్షణ కొరకు, మన ప్రజల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో చాలామంది క్రైస్తవత్వం అనేది మత మార్పుడు అనుకుంటారు. ఒక వ్యక్తిని ఒక మనిషి మార్చినట్లయితే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరగవు. ఒక వ్యక్తి ఒక మనుష్యుడు వాళ్ళని మారినట్లయితే ఈ లోకంలో ఏ యొక్క వేదన ఉండదు, అన్ని సమాధానంగా ఉంటుంది. కానీ ఒక మనుష్యుడు మార్చలేడు. ఒక మనుష్యుడు మారాలంటే ఆ జీవించుచున్న ఆ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే హృదయంలో కార్యములు జరిగించడానికి ఆయన శక్తి గలవాడై ఉన్నాడు. కనుక మన బాధ్యత ఏంటంటే, యేసయ్యా నువ్వే నేరుగా మా ప్రాంతమని, మా దేశమని, మా రాష్ట్రమని దర్శించయ్యా, రక్షించమని దేవుడి యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేస్తున్న వారుగా మనము తీర్చబడాలి. మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించిన వారు, ఏడిచిన వారే కాక, దుఃఖపడిన వారే కాక, ఆగిపోకుండా ముందుకి కొనసాగింపబడిన వారుగా. ఎలాగా ముందుకి కొనసాగింపబడి, దుఃఖములు వస్తాయి, ప్రయాసాలు వస్తాయి. ఈ దినాల్లో చెప్పిన అబద్ధాలు నమ్మొద్దండి. యేసుప్రభువు వారు నమ్ముకుంటే రోగాలు రావు, కష్టాలు రావు, మీకు ఆర్థిక ఇబ్బందులు రావు, అది రావు ఇది రావు అంటే అబద్ధాలు. అది సువార్త కాదు. ఈ లోకంలో జీవించిన ప్రతి మనుషుడికి రోగం వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తున్నాయి, ఆర్థిక ప్రయాసాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అన్ని విషయములో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు సమాధానం ఇస్తాడు, ఆయన మనకు నెమ్మదిస్తాడు. ఈ దుఃఖములో కూడా సంతోషించడానికి ఒక కారణము దేవుడు మనకి ఇచ్చుచున్న దేవుడై ఉన్నాడు. గనక అన్ని వేళలో, నీ కష్టములో, నీ దుఃఖములో, నీ సంతోష వేళలో, అన్ని వేళలో ప్రభునందు నువ్వేం చేయాలంటే ఆనందించిన వాడుగా నువ్వు తీర్చబడాలి. ఆఖరిగా మనం చూచినట్లయితే నీ యొక్క జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. మొదటి విషయం ఏంటండి? దేవుడి పైన పరిపూర్ణ నమ్మకము. రెండోది ఏంటి? ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందించాలి. మూడోది నీ యొక్క జీవితాన్ని ఆయనకు అర్పించిన వారే. కమిట్ టు హిమ్.
ఆయనకు అర్పించిన ఒక జీవితము పరిపూర్ణముగా ఆయన యొక్క పాదముల దగ్గర నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నట్లయితే, హంబల్ యువర్ సెల్ఫ్. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆ పరిశుద్ధమైన దేవుడు ఆయన తగ్గించుకొని ఈ లోకానికి మానవ రూపముగా వచ్చాడట. దేవుడు అనేవాడు తగ్గించుకున్నాడట. ఈ పరమలో ఉన్నవాడు పరిశుద్ధమైన దేవుడు ఈ భూలోకానికి రావడానికి ఆయన సింహాసనములో కూర్చున్నవాడు. ఆయన కోట్ల దూతల చేత అనుదినం ఆరాధింపబడిన వాడు ఈ భూలోకానికి రావాలంటే తను తాను ఏం చేసుకున్నాడట? వాక్యం ఉంది, తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకొని ఈ లోకములోకి మానవ రూపముగా ఈ లోకానికి వచ్చాడు. మానవ రూపముగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నేను మనుష్యుని గనక మనుష్యుడితో మాట్లాడుతున్నాను. ఇంకా జంతువు రూపంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా నన్ను ఈ లోపలికి రానివ్వరు. మీరందరూ భయపడతారు. ఎందుకే? మనుష్యుడితో మాట్లాడగలడు గనక. ఒక కమ్యూనికేషన్ ఉండాలంటే ఒక మనుష్యుడితోనే కమ్యూనికేట్ చేస్తాడు. కుక్కతో నక్కతోనో పందితో కూర్చొని ఎవడు మనుషుడు మాట్లాడు. లేకపోతే ఏదో ఇంకొక విగ్రహాలు రూపాల ముందుకు వచ్చాను మనుషుడు మాట్లాడు. ఒక మనుషుడు బాధ పంచుకోవాలంటే ఒక మనుషుడు ఉండాలి గనక యేసు ప్రభువు వారి లోకానికి మానవ రూపముగా వచ్చి ఈ మనుష్యుల యొద్దకు వచ్చి ఆయన మనుష్యుల యొక్క ఆ హృదయ వాంఛలను ఎరిగి ఉండి ఆయన దుఃఖాన్ని తీసివేసి స్వస్థతను అనుగ్రహించి సర్వ మానవుల పాపముల నిమిత్తము ఆ కలువరి సిలువలో ఆకర్షక రక్తమని చిందించి ఆయన మరణించి ఆయన పాతి పెట్టబడి మూడో దినము ఆయన తిరిగి లేచిన సజీవమైన దేవుడు. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన మరణించి ఇంకో రూపాన్ని ఎత్తినవాడు కాదు, లేకపోతే ఆయన మరణించి ఇంకొక రూపంలో వచ్చిన వాడు కాదు. మరణించిన ఆ దేవుడే మూడో దినము ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన మనుషులు చూచుచుండగానే ఆయన పరమకెత్తబడి ఆయన అన్నాడు, ఏ విధముగా నేను వెళ్ళానో ఆ విధముగా నేను మళ్ళా తిరిగి రాబోచున్నాను. నా బిడ్డల కొరకు, నా బిడ్డల్ని పరలోక రాజ్యముకు తీసుకొని వెళ్ళడానికి నేను త్వరగా వచ్చుచున్నానని యేసు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. నా మాటలు వినిచున్న వారా, ఈ దినము యేసు ప్రభు వారిని హృదయంలో సొంత రక్షకుడిగాను అంగీకరించినట్లయితే చాలు. యేసయ్యా, నా హృదయంలో రాయ్యా, నేను నమ్ముచున్నాను నువ్వు దేవుడు అని, నువ్వు ప్రభు అని, నా కొరకు ఈ లోకానికి వచ్చావని, నా కొరకు నువ్వు మరణించావని, నా కొరకు తిరిగి లేచి ఉన్నావని నేను నమ్ముచున్నానని నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడ్డావని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. మనుష్యుడు రక్షింపబడడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ప్రయత్నాల ద్వారా రక్షింపబడ్డు. కానీ యేసుని నమ్ముట వలన ఒక మనిషి ఏం చేయబడుతున్నాడంటే రక్షింపబడుతున్నాడని సత్యాన్ని మన జీవితంలో మనము గుర్తెరగాలి. ఈ దినం యేసు యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీ హృదయంలో సమాధానంనిస్తాడు, నీకు తృప్తినిస్తాడు, నీకు సమృద్ధినిస్తాడు. నిన్ను బలపరిచిన వాడు, నిన్ను తృప్తిపరిచిన వాడు, నిన్ను రక్షించి పరలోక రాజ్యానికి నడిపించడానికి ఆయన శక్తి గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైన వారు రెండు చేతులు చప్పట్లు కొట్టి దేవుని నామముని మనం ఘనపరచుదామా.